ఈవినింగ్స్ ఎప్పుడైనా వాన పడుతున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది పచ్చిమిర్చి బజ్జీ. సో ఈరోజు నేను ట్రై చేశాను మిర్చి బజ్జీ. ముందుగా మిర్చిని వాటర్లో వాష్ చేసుకొని తుడుచుకొని వాటిని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇవి మా గార్డెన్లో కాసిన పచ్చిమిర్చి. ముందుగా నేను స్టఫింగ్ కోసం 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి, కొంచెం సాల్ట్, కొంచెం వాము తీసుకొని మిక్స్ చేశాను. మిర్చిని కట్ చేసి నేను స్టఫింగ్ చేస్తూ ఉన్నాను. రకరకాల స్టఫింగ్స్ మనం పెట్టుకోవచ్చు. కొందరు పొటాటో స్టఫింగ్ పెడతారు. సో నేనైతే శనగపిండి స్టఫింగ్ పెడుతున్నాను ఇక్కడ. మిర్చి పెద్దగా ఉన్న స్టఫింగ్ మాత్రం కొంచెమే పెట్టుకోవాలి. అన్ని మిర్చిలకి నేను స్టఫింగ్ పెట్టేశాను. ఇప్పుడు అదే స్టఫింగ్ మిక్స్లో నేను 1.5 కప్ శనగపిండి యాడ్ చేశాను. దాంట్లో కొంచెం సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు బియ్యపు పిండి, కొద్దిగా బేకింగ్ సోడా, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని వాటర్తో మిక్స్ చేస్తున్నాను. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దీన్ని ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి ఒక పక్కన పెట్టుకుందాం. ఈలోపు నేను కడాయిలో ఆయిల్ పెట్టి హీట్ చేస్తున్నాను. బజ్జీలకు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. 1 స్పూన్ ఆఫ్ హీటెడ్ ఆయిల్ని నేను ఇప్పుడు బ్యాటర్కి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాటర్ని నా కన్వీనియన్స్ కోసం నేను ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ఒక గ్లాస్లోని బ్యాటర్ తీసుకొని బజ్జీలు యాడ్ చేస్తే బజ్జీలు యాడ్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. బజ్జీల్ని పిండిలో ముంచేటప్పుడు పిండి ఒక సైడే బజ్జీకి కోట్ అయ్యేలా చూసుకుంటే బజ్జీ వేగేటప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. పచ్చిమిర్చి అంతా వేగి బజ్జీలు ఎక్కువ క్రిస్పీగా రావాలి అంటే బ్యాటర్లో బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ కలిపేటప్పుడు వాటర్ మరీ ఎక్కువ పోసేస్తే బజ్జీలు చివర తోకల్లా వచ్చేస్తాయి. వీడియో చూస్తూ మా బజ్జీలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తే మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది అని అనుకుంటాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా ఈ వేడి వేడి బజ్జీల్లో ఉల్లిపాయలు కట్ చేసుకొని కట్ చేసిన ఉల్లిపాయని సెంటర్లోకి పెట్టి స్టఫింగ్ చేసుకొని దానిపైన నిమ్మకాయ పిండుకొని తింటే మహా అద్భుతంగా ఉంటుంది ఆ టేస్ట్.